హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు. తన పేరు వసుధర. తను ఒక లేడీ గెటప్లు వేసుకుంటూ ఈ మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఈవెన్ జబర్దస్త్లో కూడా చేస్తున్నారు. సో ఈరోజు మన స్టూడియోలో ఆమెతో పాటు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎట్లా ఈ గెటప్ ఇదంతా యాక్టింగ్ కోసం అనమాట. యాక్టింగ్ కోసం వేయాల్సి వచ్చింది, వేశాను. వేరే ఉద్దేశం అయితే కాదు. అంటే చిన్నప్పుడే ఏం అలవాట్లేదు. మా తాతగారు నాన్నగారు డ్రామా చేసేవాళ్ళు అనమాట కర్ణాటకలో. బెంగళూరులో ఆర్కే స్టూడియో ఉంటుందన్నమాట. అక్కడ అప్పట్లో చాలా 98 ఆ టైంలో నుంచి మాది ఒక ఓన్ ఇది ఉందన్నమాట, డ్రామా కంపెనీ. అప్పుడు అలా స్టార్ట్ అయింది నా జర్నీ. 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు సీతాదేవి పాత్ర వేయడం జరిగింది. రుక్మిణి కళ్యాణం చేశా, గెటప్లోనే చేశా. రుక్మిణి కళ్యాణం చేశా, ద్రౌపది మానభంగం, అలాంటి నాటకాల ద్వారా నేను బయటకు వచ్చా. అప్పుడు లేతగా సీతాదేవి పాత్రకి నువ్వే కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పించారు అనమాట. ఓకే, అట్లా వచ్చింది తప్ప నేనేం గెటప్ పెంచుకోలేదు. ఎక్కడ మీ ప్రాపర్? ప్రాపర్ వచ్చేసి సత్యసాయి జిల్లా, హిందూపురం దగ్గర, మడకచిర తాలూక్, రొళ్ళ మండలం పక్కన తువ్వినకుంట చిన్న విలేజ్ అనమాట. అంటే బెంగళూరు సరిహద్దు బార్డర్, బెంగళూరు దగ్గర కాబట్టి కన్నడ ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉందన్నమాట ఆ సైడ్. అంటే మీది కన్నడనా లేకపోతే తెలుగే అండి? పక్కా తెలుగా లేకపోతే కన్నడ? పక్క తెలుగు. ఓకే, రైట్. సో ఇండస్ట్రీలో ఈ గెటప్స్ వేసుకుంటున్నారా? లేడీ గెటప్ ద్వారా గుర్తింపు వచ్చింది నాకు. మీ ఒరిజినల్ పేరేంటి? సయ్యద్ షఫీ. సయ్యద్ షఫీ. సయ్యద్ షఫీకి ఎందుకు లేడీ గెటప్ వేసుకోవాలనిపించింది? చాలా గెటప్లు ఉన్నాయి కదా. ఉన్నాయి గెటప్, అప్పుడు తెలీదు నాకు. అంటే గెటప్ ఇంత ప్రభావం చేస్తుంది జనాల్లోని నాకు తెలీదు. చిన్న వయసు కాబట్టి వేసేసా. మా తాతగారు నాన్నగారు చెప్పడం, నేను వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళంటే చిన్నప్పుడు ఒక గెటప్ కోసం వేయించారు, నువ్వు కొంచెం మెచ్యూరిటీ అయ్యావు కదా. అంటే నాకు ఫేమ్ వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది దీంట్లో, అందుకే కంటిన్యూ చేసా తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. అంతే. ఓకే, అంటే గెటప్ ఒకటేనా? గెటప్ వెనకాల ఏమన్నా రహస్యాలు ఉన్నాయా ఏంటి? ఏ రహస్యాలు లేవు. వాళ్ళ మీరు థింక్ చేస్తున్నారండి. ఏదైనా చూసి విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక మనిషిని మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గానే అనిపిస్తుంది తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు లేవు. మీరు జనాలకు అనుకుంటున్నారు, అదే గెటప్ వేస్తున్నాడే, తను మారిపోయాడేమో, తను ట్రాన్స్ ఏమో, ఆ విధంగా అనుకుంటున్నారు అనమాట. నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు. లేదు అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. అనుకునే వాళ్ళకైనా సమాధానం కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము కదా. కానీ మరి ఇలా ఈ గెటప్ లో ఉండి నీకు పిల్లని ఎవరు వస్తారు, పెళ్ళి ఎవరు చేస్తారు? అదా ఈ పెళ్లి విషయము చాలా మంది మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా మంది పెళ్ళెప్పుడు అంటారు. పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అవుతుంది, కానీ ఏమో వాళ్ళే ఖర్చు పెట్టి నన్ను పెళ్లి చేసేలా మాట్లాడతారు జనాలు. అర్థం కాల. అంటే వాళ్ళే ఖర్చు పెడతారేమో, నా పెళ్లికి ఖర్చు పెట్టి చేసేలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే ఓకే, రైట్. సో ఇండస్ట్రీలో ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? వస్తున్నాయా, మంచి అవకాశాలు వస్తున్నాయా? పర్లేదు, బాగానే. రీసెంట్గా ఉగ్రంలో చేశాను, మళ్ళీ పోలీస్ వారి హెచ్చరికలో చేశాను. ఏంటది? పోలీస్ వారి హెచ్చరిక. దానికి ముందు ఉగ్రం, అల్లరి నరేష్ గారి సినిమాలో చేశాను. చేశాను. తర్వాత మళ్ళీ రీసెంట్గా రాష్ట్ర మూవీలో పడింది క్యారెక్టర్. మళ్ళీ వితౌట్ ప్యాడ్స్ షార్ట్ ఫిల్మ్లో చేశాను నేను. వితౌట్ ప్యాడ్స్ అంటే అది ఒక అమ్మాయి కాన్సెప్ట్, పీరియడ్స్ టైంలో ట్రాన్స్ఫర్ వచ్చి హెల్ప్ చేసే కాన్సెప్ట్ అనమాట. దాంట్లో కూడా చేశాను నేను. ఓకే. సో అంటే మీకు మొత్తం తెలుసు ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది పూర్తిగా మీకు ఒక అవగాహన ఉందండి. ఇంకా ఆడవాళ్ళు అసలు ఇంకా మరి డ్రెస్ వేసుకుంటే ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలుసు. గెటప్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎలా కేర్ చేస్తారో పాప ఆడవాళ్ళకు దండం పెట్టాలి నిజంగా. అంటే మరి మీ ఇంట్లో అమ్మ నాన్న ఏమంటారు ఈ గెటప్ లో చూసినా? నాకు పేరెంట్స్ లేరండి. పేరెంట్స్ లేరా? పేరెంట్స్ లేరు నాకు, అమ్మ నాన్న లేరు. అవునా? అవును. నిజమా? నిజంగా లేరండి, నా పేరెంట్స్ చనిపోయారు అనమాట. గెటప్ గురించి అని అబద్ధం చెప్తున్నావా? లేదు, అదేం లేదు. అబద్ధం చెప్తే అమ్మ నాన్న లేరండి, ఉన్నారని చెప్తారు కదా, అదేం లేదు. గెటప్ వేసుకోవడం వల్ల అన్న హట్ అయ్యి దూరం పెట్టి నిన్ను? అసలు ఏం లేదు, నిజంగానే లేదు, నాకు పేరెంట్స్ లేరు అనమాట. అంటే నువ్వు ఎలా లేరు మరి? నువ్వు పేరెంట్స్ లేకుండా నువ్వు ఎలా ఉన్నావు? లేదు, వాళ్ళు డెత్ అయిపోయారు అనమాట. అప్పుడే 6-5 years అయిపోయింది, డెత్ అయిపోయారు. నాన్నగారు, అమ్మగారు, తాతగారు, బాబాయ్. నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పింది అసలు. నిజంగా వాళ్ళంతా లేరు, ఫ్యామిలీ వాళ్ళు లేరు, చనిపోయారు అనమాట. అవునా? నిజంగా చనిపోయారు. నీ కళ్ళ ముందే చనిపోయారా? చనిపోయారు. ఇండస్ట్రీ పాపం నాకు తాతగారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, బాబాయ్ చేసేవాళ్ళు. అమ్మ నాన్న అయితే ఈ కాస్ట్యూమ్ చేసుకో, ఎప్పుడు షూటింగ్ వచ్చేవాళ్ళు. నాన్న బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారు, అమ్మ హెల్త్ ఇష్యూస్తో చనిపోయారు. సేమ్ తాతగారు బ్రెయిన్ స్ట్రోక్, బాబాయ్ కూడా బ్రెయిన్ స్ట్రోక్, మా ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్ చనిపోయారు అనమాట. 6 yearsలో మొత్తం ఫ్యామిలీ పోగొట్టుకున్నాను నేను. మరి ఇప్పుడు ఎలా? మీరు
అలా ఇలా ఇండస్ట్రీ వైపు చిన్న చిన్న చేస్తున్నాను కదా. ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నా, కానీ ఎంత హ్యాపీగా ఉన్నా మన వాళ్ళు లేరని లోటు మాత్రం నేను చనిపోయేదాకా పోతాను. బాధ అనిపించదు అసలు, అది చాలా బాధేస్తుంది. అసలు లైఫ్లో చెప్తా, ఏది ఉన్నా ఏది లేకపోయినా పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా బాధేసినప్పుడు కానీ ఇప్పుడు ఏమైనా చాలామంది హర్ట్ చేస్తుంటారు, నువ్వు గెటప్ అది ఇది అని హర్ట్ చేస్తున్నప్పుడు బాధేస్తుంది. మన వాళ్ళు ఉంటే, అమ్మ నాన్న ఉంటే ఇలా అంటున్నారని చెప్పుకుని పడేవాళ్ళం కదా అని చెప్పేసి చాలా హర్ట్ అవుతుంది నాకు. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్కి నువ్వు ఒక్కదానివేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నీకన్నా అదే ఇద్దరు అన్నయ్యలు చూసుకుంటారు? బాగానే చూసుకుంటారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, వెల్ సెటిల్ అనమాట. మ్యారేజ్ అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఓకే. మరి ఎప్పుడన్నా వాళ్ళు నేను మందలించడం ఎందుకురా ఈ గెటప్ అని? లేదు, నాకైతే ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా చాలా సపోర్ట్ ఉంది అనమాట. చాలా సపోర్ట్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం నాకు లేదండి. ఎగతాళి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎగతాళి ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. నేను కావాలని చెప్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు శత్రువులు ఎక్కడ ఉండరు, మన వాళ్ళే మాకు శత్రువులు. ఇప్పుడు మా బంధువులు కానీ చుట్టాలు కానీ మా వంతు బాగానే మాట్లాడతారు, మళ్ళీ వెనక తిట్టుకుంటారు అనమాట. ఏంటి వాడు ముస్లిమ్స్ అయి ఉండి గిటప్ వేసుకుంటున్నాను ఏంటి, బట్టు పెట్టుకుంటున్నాను ఏంటి. వాళ్ళు ప్రొఫెషన్, నేను జాబ్ చేస్తున్నా, ఇది జాబ్ లాగా, నేను యాక్టింగ్ చేస్తున్నా, డబ్బులు తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అలా ఆలోచించట్లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అన్ని రంగాల్లో ముస్లిమ్స్ రాణించినప్పుడు సినిమా ఫీల్డ్లో ఎందుకు రాణించకూడదు? ఈ దేవుడేం చెప్పలేదే. దేవుడు ప్రతి గ్రంథంలో ఏముంది, ప్రతి ఇస్లాం ధర్మం కూడా ఏం చెప్తుంది, ఒకరిని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా ఒకరి కడుపు మీద కొట్టకుండా బతకని చెప్తుంది. ఏ మత ధర్మమైనా అన్ని మతాలని గౌరవించాలి. అలానే నేను మతాన్ని మారలేదు, కానీ మా వాళ్ళు దయచేసి చెప్తున్నా, ప్రొఫెషనల్గా చూడండి, ఒక ఫ్యాషన్ ఇది అంతే తప్ప నేను మతం మారలేదు. దయచేసి సూటిపుట్టి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నా నంబర్ ఉంటుంది, దయచేసి నాకే కాల్ చేసి నాకే మాట్లాడండి. మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇంకా మీకు ఫ్యామిలీ లేదంటున్నారు కదా? ఉంది, అన్నవాళ్ళు ఉన్నారు, మళ్ళీ పిన్ని ఉంది, అత్తయ్య ఉంది, మా అమ్మగారు చెల్లెలు ఉన్నారు, మావయ్య ఉన్నారు. మరి ఎప్పుడన్నా అమ్మ నాన్న గుర్తొస్తారా నీకు? అమ్మ చాలా గుర్తొస్తారు. అమ్మని తలుచుకునే రోజంటూ లేదు నేనైతే. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, అన్నాలకి ఇక్కడ ఎవరో తెలియదు నీకు, ఇక్కడ ఏదైనా నీకు ఒక కష్టం వచ్చిందంటే ఎలా? చాలా బాధ. కొన్ని అన్నాలకి చెప్పుకోవాలని కూడా ఉంటాయి, పర్సనల్స్. అది కరెక్ట్గా మాకు చెప్పారు. ఫ్రెండ్స్తో ఎంత కావాలంటే చెప్తాం, అన్నతో ఎంత కావాలంటే చెప్తాం, అంతే మాట్లాడతాం. కానీ పూర్తిగా మాట్లాడతామంటే అమ్మతోనే మనసు విప్పి అనిపిస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది, ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. అవమానాల వల్ల ఈ గెటప్ వేసుకోవడమే ఒక పెద్ద శాపంగా మారింది నాకైతే కొన్నిసార్లు. మరి గెటప్ వద్దనుకుంటున్నావా? వద్దని అనుకోవట్లేదు, అలానే ఆపాలని కూడా అనుకోవట్లేదు, కానీ బతకాలి, ఎలాగైనా సాధించాలి, నేనేంటో చూపించాలి అని చెప్పేసి. ఇప్పుడు మొన్న పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్. తను ఎంత చీప్గా చూశారు, తన రైతు బిడ్డ అని చెప్పి చాలా చీప్గా చూశారనమాట. తను అందరికీ తన గెలుపుతన సమాధానం చెప్పాడు, అందరూ సరెంట్ అయిపోయారు. అట్లా నాకు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో అవకాశం వస్తే ఖచ్చితంగా నేను వెళ్తా, ఖచ్చితంగా నేనేంటో చూపిస్తా. అసలు నీకు బిగ్ బాస్ 8లో ఎందుకు అవకాశం ఇవ్వాలి, నా టాలెంట్ ని చూసి ఇవ్వాలి. ఏముంది నీ దగ్గర? ఇప్పుడు కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు నీ దగ్గర గెటప్ తప్ప ఇంకేముంది టాలెంట్? మంచి ఎడ్యుకేషన్ ఉంది నాకు. ఎడ్యుకేషన్ నాకు లేదా? ఎడ్యుకేషన్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. ఇప్పుడు గెటప్ చేసేది అబ్బాయి కూడా చేస్తాను, అబ్బాయి కూడా ప్రూవ్ చేసుకుంటాను నేను. అబ్బాయికి ఇవ్వండి. అవి కాదు, గెటప్ తప్ప ఎడ్యుకేషన్ తప్ప నీ దగ్గర టాలెంట్ ఉంది. ఒక ఆర్టిస్ట్ అంటే ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు ఏంటో నీకు తెలుసా? చెప్పండి. నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా, నువ్వే చెప్పాలి. యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, నవరసాలు వస్తే చాలు. డాన్స్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నావు కదా, పల్లవి ప్రశాంత్ ముందు తను టిక్ టాక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ రీల్స్ మనం కూడా చేసాం కదా. రీల్స్ చేయకపోతే బిగ్ బాస్ లో ఉండడు. అందుకే అది కూడా అన్నారు కదా, సింపతి అన్నారు కదా, వాడిని కూడా సింపతితో అడుకున్నాడని కూడా. టాలెంట్ కాబట్టి అన్ని గేమ్ చక్కగా ఆడాడు వాడు, అంతకన్నా బాగా ఆడాడు. అది టాలెంట్ ఎలా వద్దు? టాలెంట్ పోతే ఆడాడు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు తనకు. అక్కడ ఎట్లా అందరూ ఆర్టిస్ట్లే, ఆల్రెడీ కెమెరా ఫేస్ చేస్తున్న వాళ్ళు, దాదాపు కెమెరా అందరూ ఫేస్ చేశారు. ఇప్పుడు కెమెరా కూడా చిన్న కెమెరా ఫోన్ పెట్టుకుని చేసేది వేరు, పెద్ద కెమెరా ముందు చేయడం వేరు. కానీ అందరు ముందు నెగ్గాడంటే టాలెంట్ ఉంది అర్థం. తన సామాన్యుడు కాదు కాబట్టి గెలిచాడు.
ఓకే, అంటే తను కూడా చేసింది ఒక పెర్ఫార్మెన్స్ అంటావు. పర్ఫార్మెన్స్ అది కంపల్సరీ, లేకుంటే జనాలు ఓట్లు వేరే వాళ్ళు కాదు కదా, జనాలు ఓట్లు వేరు కదా. సరే, పల్లవి ప్రశాంత్ పక్కన పెడదాం. నీ వరకు ఆలోచిస్తే నేను కూడా నా వంతు ఖచ్చితంగా చేస్తా. అది ఏం చేస్తావు? అక్కడ వెళ్ళితే చూపిస్తాను నేనేంటో చూపిస్తాను. ఇప్పుడు బిగ్ బాస్కి ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తారు తెలుసా? చెప్పు, ఎలాంటి వాళ్ళు తీసుకెళ్తారు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు తీసుకెళ్లారు అసలు? సోషల్ మీడియాలో ఫేమ్ ఉందని. ఇప్పుడు నీకు ఫేమ్ ఉందా సోషల్ మీడియాలో? ఉంది, ఎందుకు లేదు? నీ పేరేంటి? శ్రేయస్ షఫీ. ఇప్పుడు నువ్వు ఒక వీడియో కొడితే ఏదైనా వస్తుందా? ఎందుకు రాదు? యూట్యూబ్ కొట్టి చూడండి, ఎందుకు రాదు? ఓకే రైట్, అవి పక్కన పెడదాం. ఒక మంచి డైలాగ్ చెప్పు. నీకు ఇప్పటి వరకు నువ్వు ఆడిషన్స్కి అలా వెళ్ళి ఉంటావు కదా, ఏదన్నా మంచి డైలాగ్ చెప్పు. మంచి డైలాగ్ అంది బ్రో, ఏదన్నా ఏ చెప్పండి, గుర్తురావడం నాకు. చెప్పు, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా. టాలెంట్ ఉన్న వాళ్ళతో వేరే వాళ్ళతో అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఉంటారు, ఒక్కరే ఉంటారు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెప్పు, బట్ ఇంప్రెస్ అవ్వాలి. నేను కాదు, మా ఆడియన్స్. ఆడియన్సా? ఖచ్చితంగా చెప్తా, తగ్గదే. అదే నీ టాలెంట్. అలా అంటే బిగ్ బాస్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు తీసుకెళ్ళారు ఇలాంటి వాళ్ళు? అసలు బిగ్ బాస్ అంటే ఏంటి? ఇప్పుడు తగ్గేదేలేని ఒక డైలాగ్ చెప్తే బిగ్ బాస్కి తీసుకెళ్ళిపోతారు పక్కా. బిగ్ బాస్ చిన్న డైలాగ్ తీసుకెళ్తారని ఏం లేదు, ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చేయాల్సింది. బిగ్ బాస్కి వెళ్తే ఒక చెప్తా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది తెలుస్తుంది. జనాల్లోకి వెళ్తాం అనమాట, జనాల్లోకి ఖచ్చితంగా మనం వెళ్తాం. అసలు బిగ్ బాస్ అనే స్టేజ్ కావాలంటే ఫస్ట్ మన ప్లాట్ఫామ్ ఏంటో మనకు తెలియాలి కదా. ఏర్పాటు చేసుకోవాలి మనం, ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని వెళ్ళాలన్నమాట. సడన్గా వెళ్ళలేం కదా. ఓకే, ఇప్పుడు నీ కోరికనైతే నేను సమర్థిస్తున్నా, కించపరచట్లే. బట్ ఫస్ట్ నువ్వు ఎవరనేది జనాలకు తెలియాలి కదా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు 10 మంది తెలుసు, బిగ్ బాస్కి వెళ్తే అందరికి తెలుస్తుంది కాబట్టి వెళ్ళాలనుకుంటున్నా. ఓహో, అంటే బిగ్ బాస్కి వెళ్తే అందరికీ అందరూ అంతే. ఇప్పుడు గౌతమ్ ఎవరికి తెలియదు అంతగా, షార్ట్ ఫిల్మ్ చేశాడు గౌతమ్, ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలియని వ్యక్తిని పెట్టినప్పుడు మనం ఇప్పుడు 10 మందికి ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో తెలిసి ఉంటాము కదా, ఖచ్చితంగా ఓటేస్తారు. ఎందుకు వేరు? మన టాలెంట్ అక్కడ చూపించుకోలేదు ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, మెయిన్ రొల్లమండలం ప్రజలు ఇప్పటిదాకా నేను గెటప్ అని చూశారు, గెటప్ గానే సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 8లో నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను కదా. వాళ్ళు ఓటేసి కంపల్సరీ టాప్ 5 దాకా తీసుకెళ్తాను నేను నమ్ముతున్నా, మా రొల్లమండలం ప్రజలందరూ. ఓకే, ఇప్పుడు గెటప్ వేసావు, ఎంత ఇస్తారు నీకు రోజుకి? ఆ రోజుకి 5-3 అట్లుంటుంది. 3K 5K 5-3 5,000 3,000 3,000 5,000 అట్లుంటుంది. అంటే క్యారెక్టర్ బట్టి ఉంటుంది, కొన్నిసార్లు షెడ్యూల్ ఉంటుంది కదా, డిమాండ్ క్యారెక్టర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పమంటే తగ్గేదేలని చెప్పేసి సైలెంట్ అయిపోయావు. 3,000 5,000 ఇచ్చుంటే మినిమం డైలాగ్స్ చెప్పాలి. ఒక డైలాగ్ స్క్రిప్ట్ రైటింగ్ కదా, స్క్రిప్ట్ రాస్తాం, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాం, చెప్తాం, అది వేరే. ఇది నీ ఓన్ గా ప్రిపేర్ అవుతావు కదా. ఒక ఆడిషన్కి వెళ్తే నా ఆడిషన్ ఇక్కడ అలా ఇవ్వాలి, కొన్ని లైన్స్ చూసుకుని రాసుకుంటావు. ఇది నేను వాళ్ళ ముందు పెర్ఫామ్ చేయాలని అనుకుంటాం కదా, అట్లా నువ్వు ప్రిపేర్ అయింది చెప్పు. అట్లా ప్రిపేర్ అయింది గెటప్ కాబట్టి, చాలా స్క్రిప్టెడ్ కాబట్టి ప్రిపేర్ ఏముంటుంది. నేనేమంటానంటే నీ దగ్గర గెటప్ తప్ప ఏం లేదు. ఉంది టాలెంట్, ఎందుకు లేదు? గెటప్ మంచిగా కనిపించడం వేరు, గెటప్ చిన్న పాత్రలు చేయడం వేరు. మంచి పాత్ర, మా బాధ్యత చేస్తామనే పాత్ర రాసి, క్యారెక్టర్ రాసి, డిజైన్ చేసి అఫ్ కోర్స్ ఇస్తే నేను చేస్తాను, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటా, డెఫినెట్ చేస్తా. అది ఇవ్వడం మీది, అది ఎందుకంటే చిన్న చిన్న పాత్రలతో. కానీ ఇప్పుడు నువ్వు గెటప్ వేసుకుని చేస్తున్నావు, దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది అంటున్నావు. ప్రయోజనం ఉంది కాబట్టి చేస్తున్నా. అదే నిజంగా ఒక ట్రాన్స్కి ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది కదా. ఇవ్వండి, ఖచ్చితంగా ట్రాన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ట్రాన్స్ వాళ్ళని కూడా తీసుకురావాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, అందరూ సమానమే కదా. ట్రాన్స్ పెడితే ఇంకా మంచిదే కదా, ట్రాన్స్ వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా. ఓకే, చాలా మంది ట్రాన్స్ చంద్రముఖి గారు ఉన్నారు, మళ్ళీ సుందర రాథోడ్ గారు ఉన్నారు, మళ్ళీ ట్రాన్స్జెండర్ అంజలి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి, మరి ఎందుకు ఇవ్వరు మీరు? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. జబర్దస్త్ ఎవరైనా ఉన్నారా ట్రాన్స్? లేదు, జబర్దస్త్ ట్రాన్స్ లేదు, అన్నీ మొత్తం లేడీ గెటప్స్ ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అది మీరు వాళ్ళని థింక్ చేసే విధానం బట్టి ఉంటుంది. అంటే మీరు థింక్ చేస్తున్నారు ట్రాన్స్ కదా, ట్రాన్స్ కదా, ట్రాన్స్ కదా అని. ఎందుకు ట్రాన్స్? వాళ్ళు కూడా మనుషులే కదా. ఇప్పుడు నేను గెటప్ వేసుకున్నాను, ట్రాన్స్ అని చూస్తున్నారు జనాలు. అదే ట్రాన్స్ కానీ ట్రాన్స్ ఇస్తే ట్రాన్స్ బాగా చేస్తుంది కదా. ఓకే, కానీ లేడీ గెటప్ వల్ల పేరు సంపాదించాలి అంతే, పేరు వస్తే చాలు. కానీ నేను ఒకటి అంటే నువ్వు బాధపడకు. సరే చెప్పండి. ఒక మగ పుట్టుగా పుట్టి ఒక ఆడదాన్ని వేషధారణ వేసి సమాజంలో పేరు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు నేను ఒకటి రేప్ చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం ఎవరికి చేయట్లేదు. నా సొంతంగా నాకు ఉన్నది నేను ప్రూవ్ చేసుకుంటున్నా అంతే తప్ప దీంట్లో తప్పని ఏం లేదే. ఇప్పుడు గెటప్ అని మమ్మల్ని అంటున్నారే,
చాలా మంది మగవాళ్ళు అమ్మాయిలు చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసేవాళ్ళు, మరి ఏమంటారు మరి వాళ్ళని? ఇలా గెటప్ వేసుకుని 4 రూపాయలు సంపాదిద్దామని వచ్చేస్తే నిజంగా ట్రాన్స్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అసలు బ్రాండ్ మనం ట్రాన్స్ అంటే మేము షూటింగ్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు కదా ట్రాన్స్ వాళ్ళని. చెప్పండి మరి, షూటింగ్ వేరు, ట్రాన్స్ కమ్యూనిటీ వేరు. వాళ్ళకంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు వేరే కమ్యూనిటీలు, వాళ్ళ బిజినెస్ వేరే, మన బిజినెస్ వేరే కదా. ఓకే, రైట్ రైట్. ఏం చదువుకున్నాం? బీకామ్ కంప్యూటర్స్ అయింది అనమాట. బీకామ్ కంప్యూటర్ అయింది, డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయింది. ఓకే, అంత మంచి చదువుకొని మరి మంచిగా అంటే ఇది ఫ్యాషన్ మీద ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ ఓకే కానీ మరి ఇది ఓన్లీ లేడీ గెటప్ అనేది నాకు. అబ్బాయి కూడా చేశాను, అబ్బాయిగా గుర్తింపు రాలేదు కాబట్టి సో లేడీ గెటప్ని ఎంచుకోవాల్సి వచ్చింది మళ్ళీ, అంతే. అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. అంతమించి ఏమీ లేదు. రైట్. ఇప్పుడు ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే నీ గురించి ఎవరు చేస్తావు? నేనా ఎక్కువ హర్షిత్కి చేస్తాను, మా ఫ్రెండ్ హర్షిత్కి చేస్తాను. ఫ్యామిలీ పర్సన్స్? ఫ్యామిలీ పర్సన్ మా అత్తయ్యకి చేస్తాం, అత్తయ్య పిన్ని. అత్తయ్యకి అమ్మాయి ఉందా? లేదు లేదండి, అబ్బాయిలే ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారా? ఓకే, వాళ్ళని ఏమని పిలుస్తావు? మా పేరు పెట్టి పిలుస్తా, నాకంటే చిన్నవాడు కాబట్టి. ఓకే, ఫోన్ చేద్దామా సరదాగా? సరదాగా బిజీ ఉంటారేమో, మా వాళ్ళు వర్క్లో ఉంటారు ఇప్పుడు. ఓకే. అంటే స్టార్టింగ్ హైదరాబాద్కి రాకముందు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాను అనమాట. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, నా లైఫ్లో ఎక్స్ట్రా జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్ హర్షిత్ ఒక మిరాకిల్ అనమాట. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. నాకు రూమ్ ఇవ్వడము హైదరాబాద్లో, తను ప్రతిదీ తను చూసుకోవడం. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఏమీ లేని వాడిని తెచ్చి అన్ని ఉన్న వాటిని చేసింది హర్షిత్ అనమాట. అంతా ఇక్కడ హైదరాబాద్ మొత్తం తిప్పించి ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇలా మొత్తం తను చూపించాడు అనమాట. తను లేకపోతే ఈరోజు నాకు ఈ లైఫ్ లేదు. 10 మంది కూడా గుర్తుపెట్టారేమో మోస్ట్లీ. తను మళ్ళీ ట్రాన్స్జెండర్ అంజలి గారు, తను కూడా ఆర్థిక పరంగా నన్ను ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తారనమాట. మళ్ళీ ఎప్పటికీ లైఫ్లో వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను. ఓకే, రైట్. అంతా బాగానే ఉంది కానీ నాకు ఎందుకో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. నన్ను నేను మోసం చేసుకున్నా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళని మోసం చేయను కదా నేను. అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. అర్థం కాలే అంటే నన్ను నేను మోసం చేసుకున్నా పర్లేదు, ఒకరైతే మోసం చేయట్లేదు కదా నేను. ఓకే, చాలా అది. సో ఇందాక నేను ఒక మాట అన్నా, దాని గురించి ఏం బాధపడకు, ఓకేనా? ఎందుకు బాధపడతాను, నేను ఫీల్ అవ్వను. ఇలాంటి మాటలు అన్ని తట్టుకోగలుగుతాను కాబట్టి గెటప్ వేస్తున్నాను నేను, అది అనమాట. ఓకే, మరి ఎవరన్నా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? లైక్ బాగున్నావు, గెటప్లో సూపర్ ఉన్నావు, ఇప్పుడు ఎంత ఇవ్వాలి నీకు అలా అన్నారు చాలా మంది. గెటప్ వేసుకొని ఎంత అన్నారు? ఎంత వస్తావా, 400కి వస్తావా, 1000 ఇస్తాను, 500కి వస్తావా, అలా కూడా అడిగారు చాలా మంది. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మెసేజ్ చేస్తుంటారు. ఒకటి చెప్తున్నారు, యూత్ ఏమంటే ఇప్పుడు అట్రాక్షన్ అంటే ఇప్పుడు ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమించుకోవడం కాదు, కామించుకోవడం అంట నేను నా ఉద్దేశంతో. అయితే జస్ట్ ఎక్కడో తెలియని వ్యక్తి మెసేజ్ చేస్తే దాన్ని కనెక్ట్ అయిపోతారు, మళ్ళీ లవ్ అని అంటుంటారు. అది అసలు ప్రేమే కాదు, జస్ట్ చాటింగ్ చేసుకుంటారు, మళ్ళీ రూమ్ కలుసుకుంటారు, తర్వాత విడిపోతున్నారు. యూత్కి ఒకటే చెప్తున్నా, ఇంట్లో ఉన్న అమ్మా నాన్నని, అక్క చెల్లెని ప్రేమించలేని వ్యక్తి ఈ భూమి మీద ఎవరిని ట్రూగా ప్రేమించాడు. ఫ్యాక్ట్, నిజం ఇది. ఫస్ట్ అమ్మా నాన్నని ఎవడు ప్రేమిస్తాడో, వాళ్ళని ఎవరు గౌరవిస్తాడో వాడు మాత్రమే నిజాయితీగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అందుకే దయచేసి చెడిపోకుండా చెప్తాను నేను. సరే, యూత్ గురించి నువ్వు బాగానే మెసేజ్లు ఎత్తున్నావు, మరి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది. ఫ్యూచర్లో చూడాలి. మీరంతా ఉన్నారు కదా హైదరాబాద్లో, ఇండస్ట్రీ వాళ్ళు ఆదుకుంటారని నేను నమ్ముతున్నా. ఏం టెన్షన్ అయితే లేదు నాకైతే. సో నీ ఫైనల్ గోల్ ఏంటి? నాకు ఇప్పుడు ఏం లేదు, ఇండస్ట్రీలోనే ఫైనల్ గోల్ ఇండస్ట్రీలో ఉండాలి, ఒక ఇండస్ట్రీలో ఒక వెలగాలి, నేనేంటో చూపించాలని ఒక ఆశ, అంతే. గెటప్ అయినా సరే, ఎలా సరే. కాదు, ఒక వెలుగు వెలగాలంటున్నావు అంటే ఇప్పుడు వెలుగు లేదా? వెలగాలి, ఇంకా వెలగాలి, ఇంకా చెయ్యాలి. అసలు వస్తుందా లేదా? వస్తుందేమో చూడాలి, మేబీ రాసి పెట్టిందేమో. రైట్, సరే, ఖచ్చితంగా వెలుగుతో. ఇంకా కానీ ఇండస్ట్రీ ఎవరంటే ఇష్టం నీకు బాగా? ఇండస్ట్రీ నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం. మళ్ళీ హీరోయిన్లో సౌందర్య గారు, ప్రేమ గారు. వాళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒక మంచి డైలాగ్ చెప్పు. ముగ్గురులోనా? ఒక డైలాగ్ అడుగుతాం, గుర్తెచ్చుకో, టైం తీసుకో, ఏం కాదు. గుర్తు రావట్లేదు నాకు. ఎన్టీఆర్ గారి డైలాగ్స్ గుర్తు రావట్లేదా? చాలా గుర్తు డైలాగ్స్ అసలు. నువ్వు మామూలుగా చెప్తావు కదా ఎక్కడికైనా గెటప్ వేసుకుని వెళ్ళినప్పుడు డైలాగ్స్, అవి కూడా గుర్తులేవా? డైలాగ్స్ ఇక్కడ ఇంటర్వ్యూ అడగలేదు నాకు, అసలు గుర్తు పెట్టుకున్నాను, అసలు గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు సీత క్యారెక్టర్ చేసావు కదా, అవి గుర్తున్నాయా? గుర్తుంది. అవి చెప్పు మరి.
అంటే చిన్నప్పుడు సీతా క్యారెక్టర్ చేస్తాం కదా, కొన్ని రిలాక్స్ గుర్తున్నాయి. స్వామి స్వామి ఆ మనోహరమైన జింకను తెచ్చి ఇస్తారా స్వామి? ఇంత మనోహరంగా ఉన్నది ఆ జింక. ఒక్కసారి ఆ జింకను స్పర్శిస్తే చాలు స్వామి, నా జీవితం ధన్యమైపోతుంది. అది సీత క్యారెక్టరా? ఓకే. డ్రామా స్టేజ్ మీద అట్లే ఉంటాయి. స్టేజ్ మీద డ్రామా అంటే అట్లే ఉంటాయి. ఓకే. రాముడి క్యారెక్టర్ చేయండి. రాముడా గెటప్లో మరి గెటప్లో చేస్తే చేయండి. కదా. అవునా సీతాదేవి, నీకోసం ఆ జింకను వేటాడి ఖచ్చితంగా నేను తీసుకువస్తా. అయ్యో. ఓకే. సో ఇంకేంటండి షఫీ గారి కవర్లు? చెప్పండి షఫియా గారి చెప్పండి. పేరు? షఫీ అండి నా పేరు. ఇంకేంటి కవర్లు? ఇంకా అడగండి, మీరు ఇంకేం అడగాలనుకుంటున్నారో. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంకేం లేదండి. యాక్టింగ్ లాగా చూస్తే మా వాళ్ళు బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అంటే గెటప్ అని వేరే రకంగా అనుకుంటున్నారు. అది తీసేస్తే ఇక పెళ్లి గురించి అంటున్నారు. అడిగా కదా పెళ్లి ఖచ్చితంగా నేను చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు నాకైతే. బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువే ఉన్నారు నాకు. గర్ల్ ఫ్రెండ్స్ కన్నా బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరితో, అంటే గెటప్లో ఉన్నప్పుడు అబ్బాయిని ఇద్దరితో రిలేషన్స్ ఉన్నాయా? రిలేషన్ కాదు మరి ఎందుకు ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు? మెయింటైన్ కాదు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంది, వాడితోనే బాగుంటా, అమ్మాయితోనే బాగుంటాను. అదే ఇద్దరికి ఎందుకు అలా? ఎవరో ఒకరితో ఉన్నారు. ఇద్దరిని అయితే అమ్మాయితో ఉండాలి లేదా అబ్బాయితో? అదేం లేదు, ఇద్దరితో చేసే వాళ్ళని ఏమంటారు? అది గేస్ అంటారు. గేస్ అంటారా? మీరు కాదుగా. నేను గేస్ కాదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటున్నానండి. నేను ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదనమాట. ఓకే. సో ఓకే. ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ కాల్ చేయొచ్చా? వద్దండి, ఎందుకు లేండి, వర్క్లో ఉంటారు. ఈ టైంలో డిస్టర్బ్ ఎందుకు? నైట్ టైం అయితే ఫ్రీగా ఉంటారా? నైట్ టైం ఫ్రీ ఉంటారు, చాటింగ్ చేస్తాం కదా నైట్ టైంలో, ఫ్రీగానే ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు ఇబ్బంది, వాళ్ళే వీలైతే చేస్తారు. వాళ్ళు వర్క్లో ఉంటారా? వర్క్ అండి కాదు, వీలైతే వీళ్ళు చేస్తారు. పేరెంట్స్ ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ అంటున్నా నేను. ఓకే రైట్. సో మరి పెద్ద అన్న కానీ చిన్న అన్న కానీ ఎప్పుడైనా తిట్టడం జరిగిందా, కొట్టడం, ఏంట్రా ఈ గెటప్ అని చెప్పి? లేదు, ఎప్పుడూ జరగలేదు. వాళ్ళు ఎప్పుడు నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉంటారంటే నేను చెయ్యి అంటారు. ఇప్పటికీ కూడా అదే మాట అంటారు. ఇబ్బంది పడకు, ఒకరి గురించి ఆలోచించి నువ్వు ఇబ్బంది పడి నీ లైఫ్ని నాశనం చేసుకోకు. నువ్వు హ్యాపీగా ఉంటావా, హ్యాపీగా ఉండి హ్యాపీ చేసుకుంటారు. బాగానే వదినాలు, ఇప్పుడు అత్తయ్య కావచ్చు, మా అన్నయ్య కావచ్చు, పెద్దన్న కావచ్చు, చిన్న కావచ్చు, మళ్ళీ వదినాలు కావచ్చు, బాగా సపోర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఏమాట అనలేదు నాకైతే. అందుకే ఫ్రీడమ్ చేసుకుంటున్నా హైదరాబాద్కి వచ్చి. ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ ధైర్యము, మా ఫ్రెండ్స్ సపోర్ట్ అనమాట. యాక్చువల్లీ మా రొళ్ళ మండలం ఉన్న వాళ్ళ ప్రజలందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారండి, ఆ పూర్ ఏరియా. కానీ ఒక డైలాగ్ చెప్పమంటే చెప్పలేకపోతున్నావు. ఏదైనా డైలాగ్ గుర్తులేదు నాకు డైలాగ్స్. ఏదైనా చేయమంటే పోనీ పెర్ఫార్మెన్స్ ఏదైనా చేస్తావా? అది ఏం చేయాలి చెప్పండి. అది నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, కానీ కెమెరా ముంచేయి. అడుగు ముందుకు వేసావో నా అక్క నిజంగానే విధ అవుతుంది. షటప్. తాడుకు తాళికి తేడా తెలియని వేదావి, నువ్వు కట్టింది తాడి ఎలా అవుతుందిరా? 3 కాదు, నువ్వు 300 బుళ్ళేసిన తాళి కాదు. ఆడది ఇష్టపడి కట్టించుకునేది పసుపు తాడు, ఇష్టం లేకుండా కట్టేది పలుపు తాడు. నువ్వు పశువు కాబట్టి నీకు పలుపు తాడు గురించి తెలుసు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సీన్ అట్టుంది కాబట్టి. సీన్ గురించి ఏడు బాగుంది. ఓకే. కానీ అట్లా కాకుండా మామూలుగా ప్రాక్టీస్ చేసి చెప్తే నీకు దానివల్ల యూజ్ ఉంటుంది కదా. అలా కాకుండా ప్రాక్టీస్ చేసి చెప్తే యూజ్ ఉంటుంది కదా. ప్రాక్టీస్ చేసా కన్నడ కాబట్టి తెలుగు ప్రాక్టీస్ అవ్వట్లేదు నాకు. కన్నడ డైలాగ్స్ చెప్పు నువ్వు, ఎవరినైనా ఇమిటేట్ చేయి, ఓకే నో ప్రాబ్లం. కన్నడ స్టేజా? సరే. నాకు కన్నడలో చాలా మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ప్రేమ గారు అనమాట. ప్రేమ గారు ఒక మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, చాలా ఇష్టమైన డైలాగ్ అది. అది మా ಇಬ್ರು ಎಲ್ಲ ದೂರ ಹೋಗ್ಬಿಡೋಣ, ಒಂದೇ ಒಂದು ಸಲ ಯೋಚನೆ ಮಾಡಿ ನೀವು, ನಿಮ್ಮನ್ನ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ನಾನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದೀನಿ, ನಾನು ತುಂಬ ನಿಮ್ಮನ್ನ ಮಿಸ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ, ದಯವಿಟ್ಟು ಒಂದು ಸಲ ಯೋಚನೆ ಮಾಡಿ. ఏమడిగారు అంటే వెళ్ళిపోదాం రాండి అంటున్నా, లేచిపోదామని. ఓకే. ఇంకా కన్నడలో చాలా చేసాం కాబట్టి. ಕನ್ನಡలో ఎక్కువ చేశారు మీరు? ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಕನ್ನಡ ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು అనమాట. ಹಲೋ ಏನು ಮಾಡ್ತಾ ಇರ್ತಿದ್ದೀರಾ ನೀವು, ಒಂದ್ಸಲ ಫೋನ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ, ಫ್ರೀ ಇದ್ರೆ ಕಾಲ್ ಮಾಡಿ ಮಾತಾಡ್ಬೋದಲ್ಲ ರೀ, ಏನ್ರಿ ನೀವು ಈ ಥರ, ಮನಿಬ್ರು ಹ್ಯಾಪಿಯಾಗಿ ಶಾಪಿಂಗ್ ಹೋಗ್ಬೋದು, ಲಾಲ್ಬಾಗ್ ಹೋಗ್ಬೋದು, ಒಂದೇ ಒಂದ್ಸಲ ಕಾಲ್ ಮಾಡಿರಿ. డైలాగ్. ఓకే రైట్. సో ఇంకా
వసుధర గారు, మరి ఒక లేడీ గెటప్స్లో ఉంటున్నారు మీరు. సో మరి ట్రాన్స్ వాళ్ళతో ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారు? వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ట్రాన్స్ అందరూ